ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు తక్కువ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఇలా మిక్స్‌డ్ కర్రీ చేసేయండి. బంగాళదుంప ఉంటే ఇంట్లో ముల్లంకాడ, టమాటా ఉంటే బంగాళదుంప ఒకటి తీసుకోండి. అలాగే ముల్లంకాడలు తీసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోండి. అంటే మీ కూరకు తగ్గట్టు క్వాంటిటీ. ఉప్పు, పసుపు, కారము, కొంచెం గరం మసాలా, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపేసుకొని ఇలాగా సన్నని మంట మీద అంటే సిమ్‌లో స్టవ్ పెట్టి దాని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అవి మగ్గిపోగానే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక టమాటా పండు వేయండి ఇందులో. వేసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి మళ్ళీ కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఒక కప్పు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకోండి. దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకుంటే ఈ మిక్స్డ్ కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. ఇంట్లో కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. మనకి సద్ది కూడా వస్తుంది. ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్